అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఓకే. సో, ఈరోజు మేము చదువుపోతున్న టాపిక్ వచ్చేసి బైనామియల్ థియరమ్. ఓకే. సో, ఇక్కడ బైనామియల్ థియరమ్ అని ఈరోజు మనము చదువుపోతున్నాము. ఓకే. సో, దీని ముందు నేనొక ఫోటో చూపిస్తా మీకు. చూస్తున్నారా ఇది ఫోటో? ఎవరని చెప్తారా ఇది? ఎనీవన్ నో? ఎస్. ఓకే. సో హీ ఈజ్ నీరజ్ చోప్రా. సో నీరజ్ చోప్రా ఏం చేశారు, ఎందుకు చూపిస్తున్నాను అంటే హీ ఈజ్ అన్ ఇండియన్ జావ్లిన్ థ్రోవర్. సో ఎన్నో కాంపిటీషన్స్లో చాలా ప్రైజ్ తీసుకున్నారు, ఇంకా మ్యాచెస్ ఛాంపియన్షిప్స్ ఎన్నో ఇంకా గెలిచారు. సో నీరజ్ చోప్రా గారు ఎప్పుడు బోర్న్ అయ్యారంటే 1997లో బోర్న్ అయ్యారు. సో హీ బిలాంగ్స్ టు హర్యానా. ఓకే. సో ఇక్కడ ఏం చేశారు, ఎందుకు ఇంత అవార్డ్స్ వచ్చాయి అంటే, సో నేను చెప్పాను మీకు హీఈస్ అ జావ్లిన్ థ్రోవర్ అని. ఓకే. సో ఎన్ని అవార్డ్స్ వచ్చాయి అంటే నీరజ్ గారికి పరమ విశిష్ట సేవా మెడల్ వచ్చింది, ఇంకా పద్మశ్రీ అని అవార్డు వచ్చింది, ఇంకా విశిష్ట సేవా మెడల్ అని వచ్చింది. చాలా మెడల్స్ తీసుకున్నారు. అట్లాంటిదే ఇంకా ఒలింపిక్ గేమ్స్లో ఇంకా మెడల్స్ తీసుకున్నారు, వరల్డ్ ఛాంపియన్షిప్లో ఆడుకున్నారు, డైమండ్ లీగ్లో, ఇంకా కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ ఛాంపియన్షిప్, సౌత్ ఏషియన్ గేమ్స్, ఎన్నో ఛాంపియన్షిప్లో ఇంకా పార్టిసిపేట్ చేసి ఇంకా మా ఇండియాకి గొప్ప పేరు తీసుకొచ్చారు. ఓకే. సో ఓన్లీ మాకు స్కిల్స్ గురించి తెలుసుకుంటే చాలు, అంటే మేము ఎక్కడ ఓన్లీ స్టడీస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, స్టడీ ఉండాలి, దానికోసం మన స్కిల్ ఏముంది అని కూడా మాకు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో స్టడీ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ స్కిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకేయా. సో ఈ మోటివేషన్తో ఈరోజు మేము క్లాస్ చేస్తున్నాం. ఓకే. ఓకే. సో నేను చాప్టర్ పేరు రాశాను మీకు, ఏంటంటే దట్ ఈస్ బైనామియల్ థియరమ్. ఏంటిది బైనామియల్ థియరము, ఏముంది దాంట్లో? సో దీంట్లో మాకు ఏం చూస్తాము ఈరోజు అంటే, సో ఇంట్రొడక్షన్ పార్ట్ ఉంది. ఇంట్రొడక్షన్ చూద్దాము ఎలా ఉంటుంది, ఏది ఎలా వచ్చింది బైనామియల్ థియరమ్ అని. ఇంకా నెక్స్ట్ బైనామియల్ థియరమ్ నేను షార్ట్కట్గా రాస్తున్నా, బీటీ అంటే. ఓకే. సో దీంట్లో పాజిటివ్ ఇంటెగ్రల్ ఇండెక్స్ అని ఉంటుంది. ఓకే. సో ఈరోజు మేము ఈ రెండు టాపిక్స్ చదువుతున్నాము. ఒకటి వచ్చేసి ఇంట్రొడక్షన్ పార్ట్, ఇంకొకటి వచ్చేసి బైనామియల్ థియరమ్ ఫార్ పాజిటివ్ ఇంటెగ్రల్ ఇండెక్స్ అని. ఓకే. సో ఫస్ట్ మేము ఇంట్రొడక్షన్ గురించి మాట్లాడతాం. ఓకే. సో ఇక్కడ మీకు కొద్ది ఫార్ములాస్ వస్తున్నాయి. అంటే మీకు బైనామియల్ థియరమ్ అంటే ఏంటి, బైనామియల్ అంటే ఏంటి? బైనామియల్ మీన్స్ two terms are connected by positive or negative sign. So it might be any kind of the sign over there. So ఏదో టూ టర్మ్స్ ఉన్నాయి, దానికి ఇంకా నెగటివ్ ఇంకా పాజిటివ్ అని మాకు అక్కడ కనెక్షన్ ఉంది. ఓకేయా. సో ఎట్లా అంటది అంటే నేను రాస్తున్నాను చూడండి ఇక్కడ. సో నేను ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ రాస్తాను, x ప్లస్ వై పవర్ 0 అని రాస్తున్నా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ x ప్లస్ వై? వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ x ప్లస్ వై రేస్ టు 0? చెప్తారా ఎవరైనా? ఎస్ స్టూడెంట్స్, ఎవరైనా చెప్తారా? x ప్లస్ వై పవర్ 0 అంటే ఏంటి? ఆన్సర్ ఏంటి? అన్మ్యూట్ చేసి చెప్తారా, లేకపోతే చాట్ బాక్స్లో పెడతారా ఆన్సరు? ఓకే. సో ఇట్ ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ 1. ఎనీథింగ్ పవర్ ఈజ్ 0 మీన్స్ ద ఆన్సర్ ఈజ్ 1. ఎస్ బాయ్స్, ఎస్ యు ఆర్ రైట్. ఓకే.
ఇంట్రొడక్షన్ పార్ట్‌లో మేము ఇది చూస్తున్నాము. ఓకే. సో, ఇక్కడ పవర్ 0 అంటే సో, ఎనీథింగ్ టు ది పవర్ ఎనీ నెక్స్ట్ పవర్‌లో 0 వచ్చేస్తే దాన్ని ఆన్సర్ ఏముంటుంది? 1 అని ఉంటుంది. ఓకే. సో, ఇంకా నేను నెక్స్ట్ చెప్తాను. x+y పవర్ 1 అని. x+y పవర్ 1 అంటే ఎంతొస్తుంది ఆన్సరు? సిమిలర్‌గా వస్తుంది కదా! x+y అనే వస్తుంది. అవును కదా! ఓకే. నెక్స్ట్ నేను ఇలాగే కంటిన్యూ చేస్తా. ఏంటి కంటిన్యూ చేస్తానంటే, సో, ఇక్కడ నేను రాస్తున్నాను x+y హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను. ఏంటి ఫార్ములా x+y హోల్ స్క్వేర్ అంటే? మీకు తెలుసు కదా! వాట్ ఈస్ దట్ ఫార్ములా? దట్ ఈజ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ y స్క్వేర్ రాయట్లేదు. ఫస్ట్ 2xy అని రాస్తాను. 2xy ప్లస్ y స్క్వేర్. ఓకేయా? కరెక్టా? నెక్స్ట్ ఇలాగే నేను x+y హోల్ క్యూబ్ రాస్తాను. ఏది ఉంటుంది ఫార్ములా x+y హోల్ క్యూబ్? దట్ ఈస్ x³ ప్లస్ 3x² ప్లస్ 3xy స్క్వేర్ ప్లస్ y³ అని ఉంటుంది. అవును కదా! సిమిలర్‌గా నేను ఇంకా ఇక్కడ 4 అని రాస్తున్నా పవర్. x+y పవర్ 4 అని రాస్తున్నా. సో, వాట్ ఈస్ ద ఫార్ములా? దట్ ఈస్ x⁴ ప్లస్ 4 ఇంటూ x³ ప్లస్ నెక్స్ట్ ఏమొస్తుంది? 6x² y² ప్లస్ 4xy³ ప్లస్ నెక్స్ట్ ఏముంటుంది? y⁴ అని ఉంటుంది. ఓకేయా? సో, ఇక్కడ మీకు కనిపించట్లేదనుకుంటా. ఇంకొకసారి రాస్తాను చూడండి. ఇక్కడ x⁴ ప్లస్ 4x³ ప్లస్ 6x² y² ప్లస్ 4xy³ ప్లస్ y⁴. ఓకే. ఓకే. సో, నేనిక్కడ అన్ని ఎక్స్‌పాన్షన్స్ రాసాను ఇక్కడ. ఓకే. సో, యూజింగ్ ద ఫార్ములా అనుకుందాం. ఓకే. సో, మీకు ఇన్ని ఫార్ములా తెలుసు. ఇట్లా మీరు రాసేసారు. నేనిక్కడ నెక్స్ట్ ఏం చేస్తానంటే, సో, ఇక్కడ చూడండి ఒక ఫార్మాట్ వచ్చేసింది ఇక్కడ. ఏంటది ఫార్మాట్ అంటే, సో, ఇది చూడండి ఫస్ట్‌లో చూపిస్తున్నా నేను. ఫస్ట్ x+y హోల్ స్క్వేర్‌లో సో, ఇక్కడ కోఎఫిషియంట్స్ ఎన్ని ఉన్నాయి? x² కోఎఫిషియంట్ ఎంతుంది? 1 ఉందా? y² కోఎఫిషియంట్ ఎంతుంది? 1 ఉందా? ఓకే. సో, ఇది మధ్యలో కోఎఫిషియంట్ ఎంత ఉంది? దట్ ఈస్ 2 రైట్? కదా! ఓకే. నెక్స్ట్ ఇంకా దీని ఫార్ములాలు x+y హోల్ క్యూబ్ ఫార్ములాలు. ఇక్కడ ఏమున్నాయి కోఎఫిషియంట్స్? x³ కోఎఫిషియంట్ ఎంతుంది? 1 ఉంది. ఇక్కడ సో, దిస్ ఈస్ యువర్ 3 కోఎఫిషియంట్. ఇక్కడ నెక్స్ట్ ది టర్మ్‌లో అగైన్ 3 ఈస్ ద కోఎఫిషియంట్. ఇక్కడ లాస్ట్‌కొచ్చేస్తే ఇంకా y³ మళ్ళీ ఏముంది? 1 కోఎఫిషియంట్ ఉంది. సో, సిమిలర్‌గా ఇక్కడ కూడా మీకు కోఎఫిషియంట్స్ ఉన్నాయి. x+y హోల్ పవర్ 4కి. x⁴ ఉంది. సో, ఇక్కడేముంటుంది? ఏమీ లేకపోతే 1 ఉంటుంది కదా! సో, 1 ఈస్ ద కోఎఫిషియంట్. ఇక్కడ ఎంతుంది? 4 అని ఉంది. సో, ఇక్కడ ఎంతుంది? 6 అని ఉంది. సో, ఇక్కడ ఎంతుంది? 4 ఉంది. సో, ఇక్కడ ఎంతుంది? 1 అని ఉంది. సో, ఏదో కామన్‌గా వచ్చేస్తుందా మీకిప్పుడు? ఏంటి కామన్‌గా కనిపిస్తుంది? ఎవరైనా చెప్తారా? ఏంటి కామన్‌గా కనిపిస్తుంది మీకు ఇక్కడ? ఇది చూడండి. ఫస్ట్ టర్మ్, లాస్ట్ టర్మ్‌కి కోఎఫిషియంట్స్ 1 ఉన్నాయి. అన్ని ఎక్స్‌ప్రెషన్స్‌లో స్క్వేర్‌లో కూడా, క్యూబ్‌లో కూడా ఇంకా పవర్ x+y పవర్ 4లో కూడా మీకు ఏమున్నాయి? ఇక్కడ కోఎఫిషియంట్స్ 1, 1 స్టార్టింగ్ విత్ 1 అండ్ ఎండింగ్ విత్ ద 1 కోఎఫిషియంట్. హియర్ ఆల్సో దిస్ ఈస్ ఆల్సో స్టార్టింగ్ విత్ ద 1 అండ్ దిస్ ఈస్ ఆల్సో ఎండింగ్ విత్ ద 1 అండ్ సిమిలర్‌లీ హియర్ ఆల్సో. అవును కదా! ఓకే. సో, నేనిక్కడ ఎలా రాసాను అని చెప్తున్నా. ఓకే. ఇదిగో ఇక్కడ మీకు ఏమీ లేకపోతే 1 ఉంటుంది అని చెప్పేసానా నేను? అవును కదా! సో, మీరు నెక్స్ట్ టర్మ్ రావాలంటే ఇటు చూడండి. సో, ఇది కోఎఫిషియంటు ఇంకా ఈ కోఎఫిషియంటు. సో, ఇక్కడ కోఎఫిషియంట్ ఎంతుంది? 1 ఉంది.
ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. సో, ఇక్కడ 2 కలిపితే ఏమొచ్చింది? 3 అని వచ్చింది. సిమిలర్‌గా నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఏముంది? 2 అని ఉందా? ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఎంతుంది? 1 అని ఉంది. సో, ఇక్కడ ఎంత వచ్చింది కోఎఫిషియంటు? ఇక్కడ కూడా 3 అని వచ్చిందా? అవును కదా? ఓకే. సిమిలర్‌గా ఇక్కడ ఎంతుంది కోఎఫిషియంటు? 1 ఉంది. సో, ఇక్కడ ఎంతుంది? 3 అని ఉంది. మాకు తెలుసు ఫస్ట్ అండ్ లాస్ట్ 1 ఉన్నాయని. సో, నేను నెక్స్ట్ టర్మ్ గురించి మాట్లాడుతున్నా ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి 1 ఉంది. సో, ఇక్కడ ఎంత వచ్చింది? సో, దట్ ఈస్ 1 ప్లస్ 3 ఎంతొచ్చింది? 4. అలాగే ఇక్కడ ఎంతుంది? 3 ఉంది. సో, ఇక్కడ ఎంతుంది? 3 ఉంది. అవును కదా? సో, 3 ప్లస్ 3 అంటే ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఇలాగే నెక్స్ట్ ఇక్కడ ఎంతుంది? 3 ఉంది కోఎఫిషియంట్. ఇక్కడ ఎంతుంది? y/3లో కోఎఫిషియంట్ 1 ఉంది కదా! సో, ఇది 2 కలిపితే ఎంత వచ్చింది? 4 వచ్చింది. అంటే ఇంకా రోలో ఇక్కడ ఏమున్నాయి కదా! కోఎఫిషియంట్ కలిపితే ఇంకా నెక్స్ట్ రోది మాకు ఆన్సర్ వచ్చింది అన్నమాట. అవును కదా! ఓకే. సో, నేనిప్పుడు వితౌట్ యూజింగ్ ద ఫార్ములా x ప్లస్ y/5 అని రాయబోతున్నా. మీరు చెప్తారా ఇక్కడ? ఇదన్నీ చూసారు కదా! ఇక్కడ x ఏముంది? సేమ్ పవర్‌లో వచ్చింది. ఓకే. సో, y పవర్ ఏమైపోయింది ఇక్కడ? 0 అయిపోయింది. అలాగే x డిక్రీజ్ అవుతుంది. y ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అవును కదా! అలాగే సెకండ్‌లో కూడా చూడండి. సో, ఇక్కడ ఎంత ఉంది పవరు? 3 ఉంది. x ఎంత వచ్చింది పవరు? 3 వచ్చింది. నెక్స్ట్‌లో ఎంత ఉంది? స్క్వేర్ ఉంది. x స్క్వేర్ ఉంది. నెక్స్ట్ టర్మ్‌లో ఎంత ఉంది? x ఉంది. సో, ఇక్కడ x పవర్ 0 అంటే 1 ఉంటుంది. అవును కదా! సో, ఇది x పవర్ 0 అయిపోతుంది. అంటే x డిక్రీజ్ అవుతుంది. y ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇక్కడ y టర్మ్ ఏమైపోయింది? y పవర్ 0, y పవర్ 1, y స్క్వేర్ అండ్ y క్యూబ్. తెలిసిందా మీకు? ఓకే. సో, ఇప్పుడు నేను రాస్తున్నా. సో, ఇక్కడ ఫస్ట్ టైమ్ ఏమొస్తుంది? x ప్లస్ y పవర్ 5 అంటే ఫస్ట్ టర్మ్ మాకేమొస్తుంది? x పవర్ 5 వస్తుందా? కరెక్టా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ నెక్స్ట్ టర్మ్ కోఎఫిషియంట్ ఎంత వస్తుంది? ఎవరైనా చెప్తారా? నేనిక్కడ చెప్పేసాను కదా! ఇక్కడ. సో, ఇక్కడ ఎంతుంది కోఎఫిషియంటు? 1 ఉంది. అవును కదా! ఓకే. సో, ఇక్కడ ఎంతుంది కోఎఫిషియంటు? 4 ఉంది. 2 కలిపితే ఎంత? దట్ ఈస్ 5. యెస్. వెరీ గుడ్. ఓకే. నేను ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ రాస్తాను. దాని నుంచి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ అన్ని కోఎఫిషియంట్ రాస్తాను. ఓకే. సో, నెక్స్ట్ కోఎఫిషియంట్ ఏమొస్తుంది? ఇక్కడ ఎంతుంది కోఎఫిషియంటు? 4 ఉందా? యెస్. ఇక్కడ ఎంతుంది? 6 ఉంది. 4 ప్లస్ 6 అంటే ఎంత వస్తుంది ఇక్కడ మీకు? దట్ ఈస్ 10. ఓకే. నెక్స్ట్ టర్మ్ రాస్తున్నా నేను. యెస్. వెరీ గుడ్. సో, ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ ఎంతుంది? 6 ఉంది. ఇక్కడ ఎంతుంది? 4 ఉంది. 2 కలిపితే ఎంత వస్తుంది? అగైన్ 10 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంతుంది? 4 అనే ఉంది. ఓకే. సో, ఇక్కడ ఎంతుంది కోఎఫిషియంట్ మీకు? సో, ఇక్కడ ఎంతుంది? దట్ ఈస్ 1 అని ఉంది. 4 ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది ఇక్కడ మీకు? నేను కింద రాస్తున్నాను. చూడండి. ఓకే. కింద రాస్తున్నాను ఇక్కడ. సో, దట్ ఈస్ ఇది 2 కలిపితే మాకెంత వచ్చింది? 5 కోఎఫిషియంట్ వస్తుంది. ఓకే. నేనేం చెప్పా మీకు? x ఏమవుతుంది? ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. y ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసాను. ఇక్కడ ఎంతొచ్చింది? x పవర్ 5. నెక్స్ట్ x పవర్ ఎంత ఉంటుంది? ఇక్కడ ఒకటి తగ్గింది కదా! ఇక్కడ పవరు. ఇక్కడ కూడా మీరు తగ్గించాలి కదా! సో, 5లో ఒక మైనస్ అయితే ఎంతొస్తుంది? x పవర్ 4 అని వస్తుంది. సో, ఇలాగే నెక్స్ట్‌లో ఎంత వస్తుంది? దట్ ఈస్ x క్యూబ్ అని వస్తుంది. నెక్స్ట్‌లో ఎంత వస్తుంది? x స్క్వేర్ అని వస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ ఎంత వస్తుంది? దట్ ఈస్ x పవర్ 1 ఉంటుంది. సో, x అని రాస్తున్నాను నేను. ఓకే. సో, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ y పవర్ ఏమైపోయింది? 0 అయిపోయింది. అవును కదా! సో, ఇక్కడ ఎంత ఉంటుంది y పవరు ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ y పవర్ 0 అయిపోయింది. ఇక్కడ ఎంత ఉంటుంది? దట్ ఈస్ y పవర్ 1 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? y పవర్ 2 ఉంటుంది.
ఇక్కడ ఎంత ఉంటుంది? y పవర్ 3. నెక్స్ట్ y పవర్ ఎంత ఉంటుంది చెప్తున్నారా ఎవరైనా? ఎస్, అర్థమవుతుందా మీకు? నెక్స్ట్ ఏమొస్తుంది? y పవర్ 5. ఓకేయా? సో వితౌట్ యూజింగ్ ద ఫార్ములా మేము x ప్లస్ వై హోల్ రేస్ టు 5 ఫార్ములా రాసేసాము. సో ఇదే కదా మీది ఫార్ములా. సో ఇక్కడ మీకు ఇది ట్రయాంగిల్గా కనిపిస్తున్నాయా? ఇది చూడండి, ఇక్కడ అన్ని ట్రయాంగిల్ షేప్గా కనిపిస్తున్నాయా? ఆబ్వియస్లీ మై డ్రాయింగ్ ఈజ్ నాట్ సో పర్ఫెక్ట్ ఆన్ ద బోర్డ్, కానీ ఇది ట్రయాంగిల్గానే వస్తుంది. సో దీనికి ఏమంటారంటే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద పాస్కల్ థెరమ్ అంటారు. అంటే పాస్కల్ అని ఒక మ్యాథమెటిషియన్ ఉన్నారు, ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ ఉన్నారు. సో వారు కనిపెట్టారు దానికనే దీనికి ఏమంటారు ఇట్లాంటి ఫార్మాట్కి. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద పాస్కల్ ట్రయాంగల్. అవును కదా? సో పాస్కల్ ట్రయాంగల్ అంటారు. ఓకే, సో ఇది మేము చేసాము, అవును కదా? ఇట్లాంటిది ఇప్పుడు చూసాక ఇంకా నెక్స్ట్ నేనేం చెప్తానంటే, ఇక్కడ ఒక సిమ్యులేషన్ చూపిస్తా. సేమ్ ఇప్పుడు నేనేం రాశాను కదా దానిపైనే ఇంకా మీకు సిమ్యులేషన్ చూపిస్తాను. ఓకే, ఇదిగోండి, చూస్తున్నారా? సో ఇదిగో a ప్లస్ బి పవర్ 0 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? 1 అని వచ్చింది. సో అలాగే ఇక్కడ అన్ని పవర్స్ది ఆన్సర్స్ అంటే ఎక్స్పాన్షన్ ఏది వస్తుందో అదన్నీ రాశారు ఇక్కడ. a ప్లస్ బి రేస్ టు 1, a ప్లస్ బి రేస్ టు 2, a ప్లస్ బి రేస్ టు 3, a ప్లస్ బి పవర్ 4, a ప్లస్ బి పవర్ 5. సో అలాగే 7 వరకు రాసేసారు. సో దాని కోఎఫిషియంట్ రాశారు ఇక్కడ. సో ఇక్కడ ఏదైతే ఓన్లీ 1 టర్మ్ ఈస్ దర్, సో వి రిటర్న్ ద 1 టర్మ్. ఇక్కడ ఏదైతే కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1 ఉంది. సో అందుకనే 1 రాసాము. ఇక్కడ ఎంత ఉంది? 1. సో అగైన్ 1 రాసాము. ఇక్కడ చూడండి, సో ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత ఉంది? 2. సో ఇలాగే అన్ని కోఎఫిషియంట్స్ను మేము ఇక్కడ రాసేసాము. ఓకే, సో ఇప్పుడు మీకు కనిపిస్తుందా ఇది ట్రయాంగిల్ షేప్గా? సో దీన్ని ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద పాస్కల్ ట్రయాంగిల్. ఇక్కడ ఏదైతే ఆన్సర్స్ నేను చెప్పాను కదా మీకు, ఇదిగోండి. సో ఇది 2 కలిపితే మాకెంత వచ్చింది? ద ఫస్ట్ అండ్ అబ్జర్వేషన్ చేస్తున్నాం ఇక్కడ మేము. ఏం అబ్జర్వేషన్ చేస్తున్నానంటే, సో దట్ ఈస్ ద హియర్ ద ఆల్ ద పవర్స్ ఆఫ్ వాట్ ఎవర్ వీఆర్ రైటింగ్. ఇక్కడ మేమేం రాసాం కదా అన్ని ఫార్ములాస్, అక్కడ కోఎఫిషియంట్, ఫస్ట్ కోఎఫిషియంట్ ఇంకా లాస్ట్ కోఎఫిషియంట్ 1 నుంచే స్టార్ట్ అవుతుంది, ఇంకా 1 నుంచే ఎండ్ అవుతుంది. మీకు కనిపిస్తుందా? ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ 1కి ఇంకా ఎండ్ అయిపోయింది. ఓకే, సో అన్ని దగ్గర చూడండి, ఇక్కడ కూడా 1 నుంచి స్టార్ట్ అయింది, 1కి ఇంకా ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే, సో ఇక్కడ ఎన్ టర్మ్స్ n ఉంటే సో యూ విల్ హ్యావ్ ద n+1 టర్మ్స్. అవును కదా? సో ఇదిగోండి, సో ఇక్కడ మీకు పవర్ ఎంత ఉంది? 2 అని ఉంది, కానీ టర్మ్స్ ఎన్ని వచ్చాయి మీకు? 3 వచ్చాయి. అవును కదా? సో ఇక్కడ పవర్ 2 ఉంది, కానీ మాకు టర్మ్స్ ఎన్ని వచ్చాయి? 3. ఇదిగోండి, ఇక్కడ ఎంత ఉంది? 7 అని ఉంది, కానీ ఇక్కడ ఎంత వచ్చాయి? దట్ ఈస్ 8. అంటే ఒకటి ఏమవుతుంది? యాడ్ అయిపోతుంది. n టర్మ్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ n టర్మ్స్ ఉంటే మీకు n అని ఇంకా పవర్ ఉంటే మీకు n+1 టర్మ్స్ అని వస్తాయి. ఇలాగే నెక్స్ట్ ఏం అబ్జర్వ్ చేస్తున్నానంటే, కోఎఫిషియంట్స్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద లాస్ట్ టు ఫస్ట్. ఇదిగో ఇక్కడ ప్రీవియస్లో ఈ రోలో, ఫస్ట్ రోలో ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో. ఈ రోలో ఇది 2 కలిపితే మీకు ఇక్కడ కోఎఫిషియంట్ వస్తుంది. దట్ ఈస్ 1+2 దట్ ఈస్ 3. అగైన్ 2+1 దట్ ఈస్ 3. అగైన్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్ ఎండింగ్ అండ్ స్టార్టింగ్ విత్ ద 1 వాల్యూ. అలాగే ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఎంత ఉంది? 1, 3. 1+3 4 వచ్చింది. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత ఉంది? 4 ఉంది. రైట్? సో మీకు అర్థమైపోయిందా? సో ఎలాగా రాసాము ఇది అని? ఓకే, సో ఓకే, నెక్స్ట్ ఓకే,
సో ఇదిగోండి. సో ఇప్పుడు దాకా ఏమైంది ఇక్కడ మేము అబ్జర్వేషన్ చేసాము అక్కడ ఏమవుతుంది అని. ఓకే. సో దీని నుంచి మేము బైనామియల్ థియరమ్ అంటే చెప్తాము. ఏంటంటే సో ఇక్కడ ఏం చేసామంటే x+y పవర్స్‌ని రాసాం మేము. అలాగే సో ఎన్ని నంబర్స్ రాసాము? ఫర్ ఎగ్జాంపుల్ 7 వరకు రాసామనుకుంటా. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వి ఆర్ గోయింగ్ టు ఫైండ్ the value or the expansion of x plus y power n when it is a పాజిటివ్ ఇంటీజర్ అదేం రిజల్ట్ వస్తుంది కదా. ఇది పవర్ అంటే రాసాం కదా, ఎలా ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఎక్స్పాన్షన్కి చేసాం కదా. ఇది ఎక్స్పాన్షన్ చేస్తే ఏది వస్తుంది కదా, దానికి ఏమంటామంటే బైనామియల్ థేరం అంటాము. ఇంకా అక్కడ మీకు x² 2x² y అని వచ్చేసాయి కదా, 2xy 4x² y. సో అట్లాంటివి వచ్చాయి కదా. ఇన్ జనరల్గా నేనేనంటా దాన్ని ఎక్స్ పవర్ ఐ అండ్ వై పవర్ జే అనుకుంటా. సో దీన్ని ఏమంటారంటే బైనామియల్ కోఎఫిషియంట్. అంటే అక్కడ కోఎఫిషియంట్ని మీకు నంబర్ రాసి చూపించాను కదా, దానికి ఏమంటారంటే బైనామియల్ కోఎఫిషియంట్ అంటాము. సో ఇదన్నీ ఏమైపోయింది మీకు ఇంట్రొడక్షన్ పార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు ఏముంటుందంటే బైనామియల్ థెరమ్ ఫర్ ద పాజిటివ్ ఇంటిగ్రల్ ఇండెక్స్, సెకండ్ టాపిక్. ఓకే. సో నేను మీకు చెప్పాను కదా అక్కడ ఏమైపోయింది. సో యాజ్ వి ప్రొసీడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ నుంచి వెళ్తే ఎక్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, వై ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎంత వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, 1 వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అవును కదా. సో అలాగే నేను ఇక్కడ ఏం చెప్తానంటే సో దిస్ ఎక్స్ ప్లస్ వై పవర్ ఎంత రాస్తాను. ఓకే. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా ఉండండి. దట్ ఈజ్ పవర్ 5 అనుకుంటా. ఓకే. ఎక్స్ ప్లస్ వై పవర్ 5. ఓకే. సో ఎక్స్ ప్లస్ 5 పవర్ ఎక్స్ ప్లస్ వై పవర్ 5 అంటే ఎంత వస్తుంది మాకు, దట్ ఈస్ ఎక్స్ పవర్ 5, దట్ ఈస్ 5x raised to 4y. సో నెక్స్ట్ ఎంత వస్తుంది, దట్ ఈస్ 10x³ y² అండ్ దెన్ 10x² y³ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ పవర్ y raised to 4 ప్లస్ నెక్స్ట్ ఏం వస్తుంది లాస్ట్గా y పవర్ 5 అని వస్తుంది. ఓకే. సో ఇంత వచ్చిందా మీకు. ఓకే. సో సిక్స్త్ కూడా రాస్తాను నేను ఇక్కడ. సిక్స్త్ ఎందుకు రాస్తున్నానంటే ఇదిగోండి ఇక్కడ మీకు కోఎఫిషియంట్ 1 ఉందా, ఇక్కడ కోఎఫిషియంట్ 5 ఉందా, ఇక్కడ ఇది 10 ఉంది. సో ఇది కూడా 10 ఉంది, ఇది కూడా 5 ఉంది. ఓకే. నేను ఇక్కడ మీరు లాస్ట్ క్లాస్లో చదివారు కదా కాంబినేషన్స్ అని, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, గుర్తుందా మీకు? ఎస్, గుర్తుందా స్టూడెంట్స్ మీకు? పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని చదివారు కదా. సో దాంట్లో మేము ఇక్కడ ఏం యూస్ చేసుకుంటున్నామంటే దట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద కాంబినేషన్ ఫార్ములా. ఏంటది కాంబినేషన్ ఫార్ములా అంటే సో నేను ఇక్కడ ఇది ఎలా రాస్తానంటే 5C0 అని రాస్తున్నా ఇక్కడ. 5C0 అంతే. ఆన్సర్ ఎంత వస్తుంది చెప్తారా ఎవరైనా? ఆల్రెడీ మీరు చదివారు కదా 5C0 అంటే కాంబినేషన్స్, పర్ముటేషన్ కాంబినేషన్ చదివారు కదా మీరు. సో 5C0 అంటే వాల్యూ ఎంత చెప్తారా? 0 వస్తుందా? ఎస్ స్టూడెంట్స్, ఎంత వస్తుంది ఆన్సరు? చాట్ బాక్స్లో పెట్టండి. 5C0 అంటే ఎంత వస్తుంది? ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఫార్ములా గుర్తుంచుకోండి. ఏంటి కాంబినేషన్ ఫార్ములా? 5 వస్తుందా? ఓకే. సో ఐఎమ్ గెటింగ్ సో మెనీ డిఫరెంట్ ఆన్సర్స్. ఎస్ 1 APMS. ఎస్ దట్ ఈస్ 1. 5C0 అంటే దట్ ఈస్ 1. ఎలా చెప్తారు మీరు? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద కాంబినేషన్? n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. గుర్తుందా ఫార్ములా? ఎస్, అదే ఫార్ములా వాడుకుని నేను ఇక్కడ
5C0 అని రాస్తున్నా. సో దీని ఆన్సర్ ఎంత వస్తుంది? 1 అని వస్తుంది. ఓకే. సో నేను నెక్స్ట్‌లో రాస్తున్నాను ఇక్కడ చూడండి. సో దట్ ఈజ్ ఏంటని రాస్తున్నానంటే 5C1 అని రాస్తున్నాను. 5C1 అని రాస్తే సో వాట్ ఈజ్ యువర్ కాంబినేషన్ ఆన్సర్? 5C1కి ఏమొస్తుంది ఆన్సర్ మీకు? ఎవరైనా చెప్తారా? 5C1 అంటే ఎంత వస్తుంది ఆన్సరు? ఎస్ 5 వస్తుందా? ఎస్, వెరీ గుడ్ స్టూడెంట్స్. ఓకే. నెక్స్ట్‌లో నేను ఎలా రాస్తా అంటే 5C2 అని రాస్తున్నా. 5C2 అంటే ఎంత వస్తుంది ఆన్సరు? ఎస్ స్టూడెంట్స్ చెప్తారా? ఎంత వస్తుంది ఆన్సరు? యూజ్ ద ఫార్ములా n factorial divided by n minus r factorial into r factorial. గుర్తొస్తుందా? ఓకే. సో నేను నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నాను 5C3 అని. ఓకే. ఇక్కడ నేను రాస్తున్నాను 5C4 అని. ఇక్కడ నేను రాస్తున్నాను 5C5 అని. ఎందుకు రాశాను ఇదన్నీ అంటే ఇక్కడ చూడండి మీకు ఆన్సర్ ఏదైతే వచ్చింది కదా ఇక్కడ. ఒక్క నిమిషం, నా హ్యాండ్ టచ్ అయిపోయింది. ఓకే. ఓకే. సో మీకు ఎంత వచ్చింది ఇది ఆన్సరు? ఇలా 5C0 అంటే 1 అంటే ఇక్కడ కోఎఫిషియంట్ 1 ఉందా? 5C1 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? 5 వచ్చిందా? సో ఈ కోఎఫిషియంట్‌కి మేము ఇలా రాయొచ్చా 5C1 అని? ఎస్. 10కి ఇంకా ఎలా రాస్తాము? 5C2 అని రాయొచ్చా? సో అలాగే 5C3 అంటే మళ్ళీ మీకెంత వస్తుంది? 10 అని వస్తుంది. 5కి ఇంకా ఆన్సరు 5C4 అని వస్తుంది. ఇక్కడ ఎంత వచ్చింది? 5C5 ఆన్సర్ ఎంత ఉంటుంది? అగైన్ 1 ఉంటుంది. అవును కదా? సో ఇక్కడ కోఎఫిషియంట్స్ ఏది ఉన్నాయి కదా, దాని బదులుగా నేనేం రాశానంటే 5C0, 5C1, 5C2, 5C3, 5C4 అని రాసేసాను. సో దీనికి ఏమంటారంటే సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద కోఎఫిషియన్స్, బైనామియల్ కోఎఫిషియన్స్ అంటాం. ఏమంటాం దీనికి? సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద బైనామియల్ కోఎఫిషియన్స్. అంటే కోఎఫిషియంట్ ఎక్స్పాన్షన్ అంటాం మేము. ఏమంటారు? బైనామియల్ కోఎఫిషియన్స్ అంటారు. ఇంకా కోఎఫిషియన్స్ ఎలా రాస్తాము ఇంకా నెక్స్ట్ నేను చెప్తా, అది దేని గురించి మళ్ళీ మాట్లాడదాం మేము. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమొస్తుందంటే ఇక్కడ మీకు యూజింగ్ దట్ ఈస్ బైనామియల్ థెరమ్ ఎక్స్పాన్షన్ ఉంది. మీకు ఆల్రెడీ ఒక ఎక్స్పాన్షన్ ఇచ్చారు. సో దట్ ఈస్ ద థెరమ్ మీరు ప్రూవ్ చేయాలి. ఎలా చేస్తారంటే సో ఎక్స్పాన్షన్ ఏది ఉందంటే దట్ ఈస్ x plus a power n విచ్ ఈజ్ ఈక్వల్ టు మేమేం ఫార్ములా రాసాం కదా అక్కడ x+1 హోల్ స్క్వేర్, x+2 హోల్ స్క్వేర్, x+1 x+y హోల్ స్క్వేర్, x+y హోల్ క్యూబ్ అని రాసాం కదా. సో అట్లాగే నేను ఏం రాస్తున్నానంటే ఇక్కడ x+a పవర్ n అని రాస్తున్నా. సో దాన్ని ఎలా రాస్తానంటే సో దట్ ఈస్ nc0 x పవర్ ఎంత ఉంటుంది? n పవర్ ఉంది కదా. సో ఇక్కడ మాకు పవర్ ఎంత వస్తుంది? xకి n అని వస్తుంది. ఏకి ఎంత వస్తుంది పవరు? దట్ ఈస్ 0 అని వస్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి nc1 అని ఉంటుంది. అవును కదా, కరెక్టా? నెక్స్ట్ అలాగే x పవర్ ఏమవుతుంది? ఇక్కడ n ఉందంటే ఇక్కడ ఏం తగ్గుతుంది? 1 టర్మ్ తగ్గుతుంది కదా, దట్ ఈస్ x పవర్ n-1. ఏ పవర్ ఎంత అవుతుంది? ఇక్కడ 0 ఉందంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఇలాగే నెక్స్ట్ nc2 x పవర్ n-2 దిస్ ఇస్ a స్క్వేర్. సో ఇలాగే రాస్తా. నెక్స్ట్ ఒక టర్మ్ రాస్తున్నాను దట్ ఈజ్ యువర్ nth టర్మ్. ఓకే, దానికన్నా ముందు ఇంకొక టర్మ్ రాద్దాము. దట్ ఈస్ ఆర్త్ టర్మ్ రాస్తున్నాను. ఎలా రాస్తున్నానంటే దట్ ఈస్ ncr x పవర్ n-r ఇంటూ a పవర్ r. ఓకే. సో అలాగే సో ఆన్ కంటిన్యూ చేసుకుని
nth పవర్ రాస్తున్నాను. ఓకే, దట్ ఈజ్ ఎంత ఉంటుందంటే ఎన్సిఎన్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఏముంటుంది ఇక్కడ ఎక్స్ టు ది పవరు, ఇక్కడ ఫస్ట్ ఎక్స్ టు ది పవర్ ఎంత వచ్చింది, ఎన్ వచ్చిందంటే లాస్ట్లో ఎక్స్ పవర్ ఏముంటుంది, 0 ఉంటుంది. ఇప్పుడు ఏ పవర్ ఏమైపోతుంది, ఎన్ అయిపోతుంది. ఓకే, సో ఈ ఎక్స్ప్రెషన్ మీకు ఇచ్చారు. సో ఇది మీరు ఏం చేయాలంటే థెరమ్ ఉంది, దట్ ఈజ్ యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ వన్. ఎలా ప్రూవ్ చేస్తారంటే, సో ఇక్కడ మీకేం ఇది ఎక్స్ప్రెషన్ వచ్చింది కదా, ఈ ఎక్స్ప్రెషన్లో ఏం చేస్తారు, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 పుట్ చేస్తారు, నెక్స్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే పుట్ చేస్తారు, దాని తర్వాత ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1 పుట్ చేసేసి ద స్టేట్మెంట్ అంటే ఇది ఏ ఎక్స్ప్రెషన్ ఉంది కదా ఇది చెక్ చేస్తారు. సో అది చేశాక ఏమొస్తుంది కదా, ఇది ఏం ఫార్మాట్ మేము వాడుకున్నాం కదా దానికి ఏమంటారు, మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటాం. అవును కదా. సో యూజింగ్ ద మ్యాథమెటికల్ ఇండక్షన్ మేము ఏం చేసాము, ఇది సాల్వ్ చేసుకున్నాము. దిస్ ఈజ్ ద బైనామియల్ థెరమ్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ ప్లస్ ఏ పవర్ ఎన్ ఉంటే సో దట్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తారు, nc0 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ 0 ప్లస్ సిమిలర్గా ఎక్స్ పవర్ తగ్గిస్తారు, ఏ పవర్ రైజ్ చేస్తారు. సో ఇక్కడ ఒక టర్మ్ వచ్చింది, దట్ ఈస్ ద ఆర్త్ టర్మ్ అనుకుందాము. ఓకే, నెక్స్ట్ అలాగే ఎన్ వరకు టర్మ్ని రాసాము. ఓకే, సో దిస్ ఇస్ యువర్ బైనామియల్ థెరమ్. ఓకే, ఇంకొక విధంగా రాయొచ్చా ఇది, ఎలా రాస్తానంటే చూడండి, సేమ్ ఎక్స్ ప్లస్ ఏ పవర్ ఎన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, క్యాన్ ఐ రైట్ ఇట్ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్మేషన్, సమ్మేషన్లో రాయొచ్చా నేను, సమ్మేషన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0 టు ఎన్ ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఏ పవర్ ఆర్. సో ఇప్పుడు ఉంటే సో ఎన్ విల్ బి ద పాజిటివ్ ఇంటీజర్, ఎక్స్ అండ్ ఏ ఆర్ ద రియల్ నంబర్స్ ఉంటాయి. ఎన్ ఏముంటుంది, ఎన్ ఈజ్ పాజిటివ్ ఇంటీజర్ ఉంటుంది, ఇంకా ఎక్స్ అండ్ ఏ ఆర్ ద రియల్ నంబర్స్ ఉంటాయి. ఓకే, సో ఇలా కూడా రాయొచ్చు. ఓకే, నేను మీకు చెప్పాను అప్పుడు ఏంటంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఉంటే మీకు ఎన్ని టర్మ్స్ వచ్చాయి, 3 టర్మ్స్ వచ్చాయి. పవర్ 2 ఉంది కానీ టర్మ్స్ ఎన్ని వచ్చాయి, 3 వచ్చాయి. ఇక్కడ ఎన్ ఉంది పవర్, టర్మ్స్ ఎన్ని వస్తాయి మీకు ఇప్పుడు ఇక్కడ టర్మ్స్ ఎన్ని వస్తాయి, ఎవరైనా చెప్తారా ఎంత టర్మ్స్ వస్తాయని? ఎస్ స్టూడెంట్స్, అన్మ్యూట్ చేసి చెప్తారా, లేకపోతే చాట్ బాక్స్లో పెడతారా? మీకు ఎన్ పవర్స్ ఉంటే టర్మ్స్ ఎంత వస్తాయి? సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్, ఓకే నేను చెప్తున్నా చూడండి. సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద పవర్ యాజ్ ఎన్, ద టర్మ్స్ విల్ బి ఎన్ ప్లస్ 1 టర్మ్స్ ఉంటాయి. అవును కదా. ఓకే, సో ఇది మీకు జనరల్ ఫార్ములా. ఓకే, సో ఇది బైనామియల్ థెరమ్ ఫార్ములా ఇది మీకు. ఓకే, సో నెక్స్ట్ దీంట్లోనే ఆర్త్ టర్మ్, ఎన్ టర్మ్స్ కాదు ఎన్ ప్లస్ 1, ఎస్ ఎన్ ప్లస్ 1 ఉంటాయి. ఎస్ ఓకే. ఓకే, సో ఇప్పుడు ఆర్త్ టర్మ్ ఉంటే ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుంది, ఆర్త్ టర్మ్కి ఏంటి ఎక్స్పాన్షన్ వస్తుంది, ఎలా డినోట్ చేస్తారు అంటే, సో దాన్ని మేము ఎలా డినోట్ చేస్తామంటే టీఆర్ అని, ఎస్ టీఆర్ అని పెడతాము. దట్ ఈజ్ టీఆర్ ఎంత ఉంటుంది, దట్ ఈజ్ ఎన్సిఆర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ సారీ, సో దిస్ ఇస్ ఆర్త్ టర్మ్కి ఎంత ఉంటుంది, ఎన్సిఆర్ మైనస్ 1 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఏ పవర్ ఆర్ మైనస్ 1 ఫార్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1కి ఇది ఆర్త్ టర్మ్ ఇది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ టర్మ్ అని వస్తుంది. సో జనరల్ టర్మ్ ఎలా రాస్తారంటే దట్ ఈస్ టీఆర్ ప్లస్ 1 అని ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద జనరల్ టర్మ్. ఇక్కడ ఆర్ వచ్చింది, ఇక్కడ ఏముంటుంది ఆర్ మైనస్ 1 అని ఉంది. సో ఆర్ ప్లస్ 1 ఉంటే ఎంత వస్తుంది, ఎన్సిఆర్ ఉంటుంది కదా. సో దిస్ ఈస్
NCR ఇంటూ ఎక్స్ పవర్ ఎంత ఉంటుంది n మైనస్ ఆర్ ఇంటూ ఏ పవర్ ఆర్. సో ఫార్ ఇక్కడ కండిషన్ ఉంది, ఏంటది కండిషను, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అని ఉంటుంది. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. am I audible? ఓకే. సో ఇక్కడ చూడండి, సో నేను ఆర్త్ టర్మ్ ఉంటే సో ఇలా ఫార్ములా వస్తుంది, అంటే ఇలా కలిపెట్టాలి. ఆర్ ప్లస్ 1 దీన్ని ఏమంటామంటే, సో ఇక్కడ నేనేం రాశాను కదా టీఆర్ ప్లస్ 1 అని, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద జనరల్ టర్మ్. ఓకే. సో ఇది మేము ఎక్కువ యూస్ చేస్తాము ఎగ్జాంపుల్స్లో. సో ఎగ్జాంపుల్స్ ఇంకా ఎలా వస్తుందంటే, మీకు ఏమైనా పర్టికులర్ టర్మ్ కనిపెట్టాలి అంటే ఈ ఫార్ములా యూస్ చేస్తారు. ఓకే. సో ఇది మేము మాట్లాడాము పాజిటివ్ ఇంటీజర్ గురించి. ఇప్పుడు వరకు మేము ఏమనుకున్నాము, దట్ ఈస్ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ పవర్ ఎన్ గురించి. వాట్ ఇఫ్ ఎక్స్ మైనస్ ఏ పవర్ ఎన్, మైనస్ ఉంటే ఏమవుతుంది అంటే, ఇక్కడ మీకు ఎక్స్ మైనస్ ఏ పవర్ ఎన్ కనిపెట్టాలంటే అట్లాంటిది నెగటివ్ సైన్ ఏమైనా వస్తే ఎగ్జాంపుల్స్లో ఎలా చేయాలి అంటే, సో ద పాజిటివ్ ఏ మీకు ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ ఏముంది కదా, దాంట్లో మీరు పాజిటివ్ ఏని నెగటివ్ ఏగా మార్చాలి. సో వేర్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ ద ఏ, సో యూ హ్యావ్ టు పుట్ ద వాల్యూ ఆఫ్ ద మైనస్ ఏ. ఓకే, గుర్తుందా? ఓకే. సో ఎట్లా వస్తుంది ఇది ఎక్స్పాన్షన్ అంటే, దట్ ఈస్ NC0 ఎక్స్ పవర్ ఎన్ ఇంకా ఏ పవర్ 0. సో ఇక్కడ ఏ పవర్ 0 అంటే నెగటివ్, మైనస్ ఏ పవర్ 0 ఉంటుంది. మైనస్ ఏ పవర్ 0 అంటే ఏ పవర్ 0 రాస్తాము. నెక్స్ట్ నేనేం రాస్తున్నానంటే ఇక్కడ మైనస్ పెడుతున్నా, NC1 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ మైనస్ ఏ పెట్టాలి కదా, ఇక్కడ ఏ లేకుండా అక్కడ ఏం పెట్టాలి, దట్ ఈస్ ఏ విల్ బి రిప్లేస్డ్ బై మైనస్ ఏ పవర్ 1 ఉంటుంది. అవును కదా? ఓకే. సో ఇక్కడ NC1 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఉంటే ఏ పవర్ ఎంత ఉంటుంది 1. ఏ పవర్ మైనస్ ఏ పవర్ 1 అంటే ఇక్కడ మైనస్ వచ్చేసింది. నెక్స్ట్ టర్మ్ అలాగే ఏమొస్తుందంటే, దట్ ఈజ్ NC2 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 మైనస్ ఏ పవర్ స్క్వేర్ అంట. మైనస్ ఏ పవర్ 2 అంటే దట్ ఈస్ పాజిటివ్, మైనస్ ఏ స్క్వేర్ అంటే పాజిటివ్ అయిపోతుంది. సో ఇది ఎలా రాస్తారు, ఏ స్క్వేర్ అని రాస్తారు. ఓకే. సో ఇలాగే కంటిన్యూగా ఉంటుంది మీకు. ఆర్త్ టర్మ్ ఎలా ఉంటుందంటే, దట్ విల్ బి రిటర్న్ యాజ్ -1 పవర్ ఆర్ NCR -1 పవర్ ఆర్ NCR ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్, ఓకే, ఇంటూ ఏ పవర్ ఆర్ అని ఉంటుంది. సో ఇలాగే కంటిన్యూ చేస్తూ ఇంకా nth టర్మ్ ఏముంటుందంటే, దట్ విల్ బి -1 టు ది పవర్ n NCN ఎక్స్ పవర్ 0 ఏ పవర్ n అని ఉంటుంది మీకు. ఓకేయా? ఓకే. సో దిస్ ఈజ్ ఫర్ ద నెగటివ్, అంటే ఎక్స్ మైనస్ ఏ పవర్ ఎన్ ఉంటే ఇట్లా మీకు ఏం చేయాలి, సేమ్ ఎక్స్పాన్షన్ ఎక్స్ ప్లస్ ఏ పవర్ ఎన్ ఏది ఉంది కదా, అక్కడ ఏ బదులుగా మీకు ఏం పెట్టాలి, మైనస్ ఏ పెట్టి అక్కడ మీరు ఎక్స్పాన్షన్ చేంజ్ చేసుకోవాలి. ఓకేయా? సో దిస్ విల్ బీ యువర్ ఆర్ ప్లస్ 1th టర్మ్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మేము ఒక ఎక్స్పాన్షన్ చూద్దాం, అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఎక్స్పాన్షన్ ఎలా చేయొచ్చు అని. ఓకే. సో ఇక్కడ మాకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఏంటంటే దట్ ఈస్ 2a మైనస్ 3/b పవర్ 5 అని ఇచ్చారు. సో ఎక్స్పాండ్ దిస్ వన్ అంటున్నారు. సో ఎక్స్పాండ్ 2a మైనస్ 3/b పవర్ 5 అంటున్నారు. ఓకే. సో ఇక్కడ మీరు ఇక్కడ ఏమనుకున్నారు,
సో దిస్ ఈజ్ అ నెగెటివ్ టర్మ్. నెగెటివ్ ఉంది కదా. సో సేమ్ ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి మీరు. ఏంటి అది ఎక్స్ప్రెషను? ఎక్స్ ప్లస్ ఏ పవర్ ఎన్ అనే తీసుకోవాలి. అది తీసుకుని నెక్స్ట్ దాన్ని ఏలో ఏం చేయాలి? సో దాట్ యూ హ్యావ్ టు రీప్లేస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. ఓకే. సో ఇది ఎలా రాస్తాము? సో డైరెక్ట్గా నేను రాస్తున్నాను చూడండి ఎట్లా వస్తుందంటే, సో దట్ ఈజ్ ఎంత వస్తుంది? పవర్ ఎంత ఉంది? 5c0 కదా. 5c0 నుంచి స్టార్ట్ అవుతుంది. టర్మ్ ఎంత ఉంది? పవర్ ఇక్కడ ఎంత ఉంది? 5. సో అందుకనే 5 నుంచి స్టార్ట్ అవుతుంది. n ఇజ్ ఈక్వల్ టు 5 అండ్ ఇక్కడ x ఇజ్ ఈక్వల్ టు 2a, a ఇజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది? మైనస్ 3/b అని ఉంటుంది. నేను రాస్తున్నా చూడండి. n ఇజ్ ఈక్వల్ టు 5, x ఇజ్ ఈక్వల్ టు ఏముంటుంది? 2a అండ్ a ఇజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది? మైనస్ 3/b. ఓకేయా. సో ఫార్ములాలో నేను ఇది ఎక్స్పాండ్ చేస్తున్నా. నెక్స్ట్ ఏంటుంది? ఎక్స్ పవర్ ఉంది కదా. ఎక్స్ పవర్ ఎంత ఉంటుంది? n అని. సో ఎక్స్ అంటే ఏమిటి మాది వాల్యూ? దట్ ఈస్ 2a పవర్ 5. నెక్స్ట్ ఏముంది? a పవర్ 0 అని ఉంది. a పవర్ 0 అంటే 1 ఉంటుందా? అవుదు కదా. సో అందుకే నేను అది రాయట్లా, నెక్స్ట్ టర్మ్కి వెళ్తున్నా. నెక్స్ట్ ఏముంటుంది? 5c1 ఓకే ఇంటూ 2a పవర్ ఇక్కడ 5 వచ్చింది. నెక్స్ట్ ఏమొస్తుంది? 4 అని వస్తుంది. ఇంటూ మైనస్ 3/b. ఇది ఏ టర్ము? ఏ టర్మ్ని మేము ఎలా రీప్లేస్ చేస్తున్నాము? మైనస్ 3/b అని. నెక్స్ట్ ఏది టర్మ్? దట్ ఈస్ 5c2 2a పవర్ ఎంత వస్తుంది? ఇక్కడ 4 వచ్చేసింది. నెక్స్ట్ ఎంత? 3. అవును కదా. నేను కంటిన్యూ కింద చేస్తున్నా చూడండి. మైనస్ 3/b స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ టర్మ్ వచ్చేసి 5c2 వచ్చింది. నెక్స్ట్ ఏమొస్తుంది? 3. 2a పవర్ ఇక్కడ 3 రాసాము. ఇక్కడ ఎంత వస్తుంది? 2 మైనస్ 3/b పవర్ ఎంత ఉంటుంది? 3 అని. నెక్స్ట్ 5c4 2a పవర్ 1 అవుతుంది కదా. ఇక్కడ 2 రాసాము. నెక్స్ట్లో ఇక్కడ పవర్ ఏముంటుంది? 1 ఉంటుంది. సో నెక్స్ట్ నేను కింద రాస్తున్నా చూడండి. మైనస్ 3/b హోల్ పవర్ ఎంత ఉంటుంది? ఇక్కడ 3 రాసామంటే నెక్స్ట్ టర్మ్ ఈజ్ 4. ఇలాగే లాస్ట్ టర్మ్ వచ్చేసి 5c5 2a పవర్ 0 ఉంటుంది. 2a పవర్ 0 అంటే 1 ఉంటుందా? సో నేను అది వాల్యూ రాయట్లేదు ఇక్కడ, డైరెక్ట్గా అది 1 అని తీసుకుంటున్నా. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి దట్ ఈస్ మైనస్ 3/b పవర్ ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. కరెక్టా? అవునా? తెలుస్తుందా మీకు? ఓకే. సో నెక్స్ట్ ఇది సాల్వ్ చేయాలి కదా మీరు. ఇక్కడ వాల్యూ కనిపెట్టాలి కదా మీరు కోఎఫిషియంట్ది. 5c0 అంటే ఏంటి? 5c1 అంటే ఏంటి? 5c2 అంటే ఏంటి? సో అలా మీరు యూజింగ్ ద కాంబినేషన్స్ యూ హ్యావ్ టు గెట్ దట్ వన్. ఓకే. సో ఎంత వస్తుందంటే 5c0 అంటే వాల్యూ ఎంత ఉంటుంది చెప్తారా? 5c0కి వాల్యూ ఎంత ఉంటుంది? ఎస్ స్టూడెంట్, 5c0 అంటే వాల్యూ ఎంత? 1 కదా. రైట్. ఓకే. నెక్స్ట్ 2 పవర్ 5 ఉంది. 2 పవర్ 5 రాస్తున్నా. అంటే ఇక్కడ 2a పవర్ 5 అని ఉంటుంది. నేను సెపరేట్గా రాస్తున్నా రెండు. దట్ ఈస్ a పవర్ 5 అండ్ 2 పవర్ 5 అని రాస్తున్నా. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి నెగటివ్ ఉంది కాబట్టి నెగటివ్ సైన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 5c1 వాల్యూ ఎంత ఉంటుంది? దట్ ఈస్ 5 ఉంటుంది. ఇంటూ 2 పవర్ 4 ఇక్కడ 2 పవర్ 5 అయిపోయింది. ఇది 2 పవర్ 4 అవుతుంది. ఇంకా a పవర్ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. ఇంకా 3/b ఉంటుంది. దట్ ఈస్ యువర్ a వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ టర్మ్ వస్తుంది కదా, ఎందుకంటే ఇది స్క్వేర్ అవుతుంది. మైనస్ 3/b స్క్వేర్ అవుతుంది. అందుకని అక్కడ ఏమొస్తుంది? పాజిటివ్ సైన్ వస్తుంది. 5c2 అంటే ఎంత వాల్యూ? దట్ ఈస్ 10. ఓకే. సో అగైన్ ఏంటొస్తుంది? 2 క్యూబ్ ఇంటూ a క్యూబ్ 3 స్క్వేర్ డివైడెడ్ బై b స్క్వేర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ ఏముంటుంది? పవరు
3 ఉంటుంది. సో, -3 అంటే సో, -3/b ఉంటుందంటే సో, ఇఫ్ యూ ఆర్ క్యూబింగ్ దట్ వన్ మీన్స్ యూ విల్ గెట్ ద ఆడ్ టర్మ్ అంటే నెగెటివ్ వస్తుంది. ఓకే. సో, నెగెటివ్ వస్తే అక్కడ కూడా మీకు ఎంతుంటుంది వాల్యూ 10 ఉంటుంది. 2 స్క్వేర్ a స్క్వేర్ 3 క్యూబ్ డివైడెడ్ బై b క్యూబ్. నెక్స్ట్ పవరు 3/b దేనుంటుంది? 4 ఉంటుంది. సో, అప్పుడేమవుతుంది? పాజిటివ్ అయిపోతుంది. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 5 ఉంటుంది. 2 పవర్ ఇక్కడ 2 రాసాం కదా! నెక్స్ట్ ఏమవుతుంది? 1 అయిపోతుంది. అగైన్ దిస్ ఈస్ a 3 పవర్ ఎంత రావాలి? 4 డివైడెడ్ బై b పవర్ 4. లాస్ట్‌కి వచ్చేసి మీకు ఓన్లీ దిస్ పవర్ వస్తుంది. దట్ ఈస్ 3 పవర్ 5 డివైడెడ్ బై b పవర్ 5. ఓకే. సో, మీరు ఇలాగా ఎక్స్పాండ్ చేసుకొని సాల్వ్ చేసుకోవాలి. సో, దిస్ ఈస్ ద ఎక్స్పాన్షన్. ఓకే. సో, నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఎలా మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవాలి అని. ఓకేయా? ఓకే. సో, ఇప్పుడు మేమైతే ఫార్ములా చూసాము. x+a⁴nది. సపోజ్ ట్రైనామియల్ వస్తే ఎలా చేయాలి? అంటే ఇప్పుడు చూడండి x+a చేశారు మీరు. సపోజ్ ఏదైనా a+b+c⁴n వస్తే ఏం చేయాలి? సో, హియర్ n బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్. n బిలాంగ్స్ టు n ఉంటుంది. అండ్ దిస్ ఏబీసీ బిలాంగ్స్ టు రియల్ నంబర్ ఉంటుంది. ఓకే. సో, ఇది ఎలా రాస్తారంటే దట్ ఈస్ సమ్మేషన్ ఆఫ్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు PQR విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ఉంటుంది. ఇంకా మళ్ళీ P ప్లస్ Q ప్లస్ R వాల్యూ ఎంత ఉంటుంది? n అని ఉంటుంది. సో, ఇక్కడ ఎలా రాస్తారు ఫార్ములా అంటే దట్ ఈస్ n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై P ఫ్యాక్టోరియల్ ఇంటూ Q ఫ్యాక్టోరియల్ ఇంటూ R ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడేముంటుంది? A పవర్ P, B పవర్ Q అండ్ C పవర్ R ఉంటుంది. నేను కింద రాస్తున్నాను చూడండి కనిపిస్తలేదో. A పవర్ P, B పవర్ Q అండ్ C పవర్ R. సో, దిస్ ఇస్ ద ఎక్స్పాన్షన్. So, that is n factorial divided by p factorial into q factorial into r factorial into a power p, b power q and c power r అని వస్తుంది. ఓకేయా? ఓకే. ఓకే. సో, మేము బైనామియల్ థెరమ్ చూసాము. ఇంకా నెక్స్ట్ దాన్ని ఎలా ఎక్స్పాన్షన్ చేయాలి అని చూసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏమైనా పర్టిక్యులర్ టర్మ్ అడిగితే ఎలా చేయాలి? ఇదిగోండి x+a⁴nలో n ఈజ్ అ పాజిటివ్ ఇంటీజర్ ఉంది. సో, అక్కడ టర్మ్స్ ఎన్ని వచ్చాయి మీకు? n+1 టర్మ్స్ ఉంటాయి. అవునా? సో, ఇఫ్ n ఈజ్ ఈవెన్ ఉంటే టర్మ్స్ ఎన్ని ఉంటాయి మీకు? టర్మ్స్ ఎన్ని ఉంటాయి? n ఈవెన్ ఉంటే టర్మ్స్ ఎన్ని వస్తాయి? ఆడ్‌లో వస్తుంది కదా! అవును కదా! అందుకనే అక్కడ మిడల్ టర్ము ఎలా ఉంటుందంటే సో, మిడల్ టర్మ్‌ని మనము ఎలా కనిపెట్టాలంటే సో, దట్ ఈజ్ t ఆఫ్ n/2 ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు nc n/2 ఇంటూ x పవర్ n/2 ఇంటూ a పవర్ n/2 అని ఉంటుంది. సో, సపోజ్ ఎప్పుడు ఈ ఫార్ములా ఏమైనా మీకు ఈవెన్ నంబర్స్ ఉంటే ఎక్స్పాన్షన్స్‌లో పవర్‌లో ఈవెన్ నంబర్స్ ఉంటే అప్పుడు మీకు ఇఫ్ n ఈజ్ ఈవెన్ దెన్ యూ విల్ హ్యావ్ ద టర్మ్స్ యాజ్ n+1 అంటే ఆడ్ వస్తాయి. అవును కదా! సో, అప్పుడు మిడల్ టర్మ్ ఎలా కనిపెట్టాలి? సపోజ్ మీకు ఏదో ఎగ్జాంపుల్‌లో చెప్తారు. ఓకే. మీకు ఎగ్జాంపుల్‌లో చెప్తారు. ఎలా చెప్తారంటే పర్టిక్యులర్ టర్మ్ కనిపెట్టండి. లేకపోయినా మిడల్ టర్మ్ ఏమవుతుంది అని అడుగుతారు. సో, అప్పుడు మీరు ఇలా రాసుకుని చేయాలంటే కొద్దిగా చాలా టైం పడుతుంది కదా! సో, అందుకనే డైరెక్ట్ ఫార్ములా ఉంది. సో, ఏంటది అంటే tn/2 ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు nc n/2 x పవర్ n/2 ఇంటూ a పవర్ n/2 అని. ఎప్పుడు ఇది? n ఈవెన్ ఉంది. ఇంకా ఎక్స్పాన్షన్ టర్మ్స్ ఆడ్ ఉంటే. సపోజ్
ఎన్ ఆడ్ వచ్చేసి ఇంకా టర్మ్స్ ఏదైనా ఈవెన్ వస్తే అప్పుడు ఏది ఉంటుంది ఫార్ములా అంటే, సపోజ్ ఇఫ్ ఎన్ ఈజ్ ఆడ్ అండ్ ద ఎక్స్పాన్షన్ ఆర్ ఈవెన్, అప్పుడు 2 టర్మ్స్ వస్తాయి మీకు. ఎట్లాంటిదంటే దట్ ఈస్ టీ ఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏది ఉంటుందంటే సిఎన్ మైనస్ 1 డివైడెడ్ బై 2 ఇంటూ ఎక్స్ పవర్ n plus 1 divided by 2 into a power n minus 1 divided by 2. ఇది ఒక మిడల్ టర్ము. ఇంకొకటి ఏది ఉంటుందంటే tn plus 3 divided by 2 which is equal to ఎంత ఉంటుంది nc n plus 1 by 2 into x power into x power n minus 1 by 2. ఓకే, నెక్స్ట్ a పవర్ n ప్లస్ 1 by 2 అని. సో ఇది రెండు మిడల్ టర్మ్ ఉంటాయి ఎప్పుడంటే, సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద టర్మ్స్ యాజ్ ఆడ్ అండ్ యు ఆర్ హ్యావింగ్ ద ఎక్స్పాన్షన్ యాజ్ ఈవెన్ మీన్స్ యూ విల్ బి హ్యావింగ్ 2 మిడల్ టర్మ్స్. అవును కదా, ఓకేయా, తెలిసిందా మీకు? ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మేము. దట్ ఈజ్ ఇక్కడ చూడండి, ఫైండ్ ద మిడల్ టర్మ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు 3a మైనస్ 5b పవర్ 6 అని ఇచ్చారు. సో ఇక్కడ మీకు మిడల్ టర్ము అంటున్నారు. ఓకే సార్, ఓకే, మిడల్ టర్మ్ని కనిపెట్టాలి. ఓకే, సో ఇక్కడ నంబర్ ఎంత ఉంది మీకు 6 ఉంది. సో 6 అంటే ఈవెన్ కదా, ఈవెన్ అంటే మీకు ఎక్స్పాన్షన్ ఎన్ని ఉంటాయి ఎవరైనా చెప్తారా? పవర్ మీకు 6 ఉంది, ఎక్స్పాన్షన్స్ ఎన్ని ఉంటాయి చెప్తారా ఎవరైనా? ఎస్, ఇప్పుడు మీకు ఏంటి ఇచ్చారు ఇక్కడ, పవరు 6 అని ఇచ్చారు. అవును కదా, ఎక్స్పాన్షన్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి? దట్ ఈస్ 7. అవును కదా, సో 7 అంటే అది యాడ్ అయిపోయిందా అంటే మీకు మిడిల్ టర్మ్కి ఫార్ములా ఏది వాడాలి మీరు? దీని ఫస్ట్ వన్ చెప్పాను కదా మీకు, ఆ ఫార్ములా మీరు యూజ్ చేసుకోవాలి. ఏంటది ఫార్ములా? సో దట్ ఈజ్ tn by 2 plus 1 which is equal to ఏంటుంది nc n by 2 x power n by 2 into a power n by 2 ఫార్ములా మీరు యూజ్ చేసుకోవాలి. ఓకేయా? ఓకే, సో ఇప్పుడు చూడండి, మీకు ఎన్ వాల్యూ తెలుసు. ఎంత ఎన్ వాల్యూ? ఎన్ వాల్యూ ఎంత ఉంది? 6 కదా. సో 6/2 అంటే ఎంత? 6/2 ఈజ్ 3. 3 + 1 ఈజ్ 4. అవును కదా, సో అంటే మాకు మిడల్ టర్మ్ ఏమొచ్చింది? దట్ ఈజ్ T4. ఎన్ వాల్యూ ఎంత ఉంది? 6. సి అంటే n/2 అంటే ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఓకేయా? సో ఎక్స్లో ఏముంది? ఎక్స్ వాల్యూ దట్ ఈజ్ 3a. n/2 అంటే అగైన్ n ఎంత ఉంది? 6. 6/2 అంటే 3. ఓకేయా? సో అగైన్ a అంటే ఎంత ఉంది? యూ షుడ్ కన్సిడర్ ద నెగటివ్ ఆల్సో, డోంట్ ఫర్గెట్ ద నెగటివ్. -5b పవర్ ఎంత ఉంటుంది? 3 అని ఉంటుంది. ఓకేయా? సో ఇది మైనస్ వచ్చేసింది, ఇక్కడ పవరు ఆడ్లో ఉంది కాబట్టి మీకు ఆన్సర్ దేంట్లో వస్తుంది? నెగటివ్లో వస్తుంది. సో దట్ ఈస్ -6c3. సో 3 పవర్ 3 అండ్ a పవర్ 3, 5 పవర్ 3 అండ్ b పవర్ 3. సో ఇలా మీరు సాల్వ్ చేసుకోవాలి. ఓకేయా? తెలిసిందా? ఎస్ స్టూడెంట్స్, అర్థమైందా ఎలా వాడుకోవాలి అని? ఓకే, ఓకే, సో ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ మీరు చూసారు కదా, ఎక్స్ ప్లస్ ఏ పవర్ ఎన్ అని. అవునా? సో అక్కడ నేను
సేమ్ ఎక్స్పాన్షన్ని 1 ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ అని రాస్తే ఏంటొస్తుంది? సేమ్ ఎక్స్పాన్షన్లో నేనేం రాస్తున్నానంటే ఇక్కడ, సో మీరు ఎలా రాశారు? ఎక్స్ ప్లస్ ఏ పవర్ ఎన్ అని రాశారు కదా. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఎక్స్కి 1 వాల్యూ పెడుతున్నాను, ఏకి ఎక్స్ వాల్యూ పెడుతున్నాను. అలా చేస్తే మాకు ఏది ఎక్స్ప్రెషన్ వస్తుందంటే, సో దట్ ఈస్ NC0 ప్లస్ నెక్స్ట్ ఏమొస్తుంది, NC1 ఇంటూ ఎక్స్ అని వస్తుంది. నెక్స్ట్ NC2 ఎక్స్ పవర్ 2 ప్లస్ సో ఆన్ ఇలాగే NCN అని వస్తుంది. ఓకే సార్, ఓకే ఓకే. సో దీన్ని ఏమంటారంటే స్టాండర్డ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ అంటారు. ఓకే, ఏమంటారు? స్టాండర్డ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ అంటారు. ఓకే, సో నేను ఇక్కడ ఒక సిమ్యులేషన్ చూపిస్తున్నాను, చూడండి. ఇదిగోండి, ఇక్కడ వాల్యూ చూసేసారా? చూస్తున్నారా ఇది వాల్యూస్ ఇక్కడ? ఇదిగో, సో దిస్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 పవర్ 6. ఎలా వచ్చింది ఎక్స్పాన్షను? సో దిస్ ఈజ్ యువర్ ఎక్స్పాన్షను. ఇటు చూడండి, 6C0 అంటే ఫస్ట్ టర్మ్ కదా, ఫస్ట్ కోఎఫిషియంట్ ఇది ఏంటిది 1 ఇక్కడ. ఇది నెక్స్ట్ కోఎఫిషియంట్. సో అలాగే ఇక్కడ ఇలాగే మీకు కోఎఫిషియంట్స్ వచ్చాయి. 6C1 అంటే 6 వచ్చింది, అవును కదా. సో -2 ఇంటూ ఉంటుంది, సో 6 ఇంటూ 2 అంటే 12 వచ్చేసింది. అలాగే 6C2 ది ఆన్సర్ ఎంత ఉంటుంది? 15 అని ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 6C3 దట్ ఈస్ 20, 6C4 దట్ ఈస్ 15, 6C5 అంటే 6. ఇక్కడ మీది ఒక అబ్జర్వేషన్ చేస్తున్నారా? 6C0 ఈజ్ ఈక్వల్ టు 6C6. ఇక్కడ 6 రావాలి, ఎన్ ఉంది, కన్ఫ్యూజ్ చేసుకోకండి. దిస్ ఇస్ 6. ఓకే, 6C0 ఈజ్ ఈక్వల్ టు 6C6 ఉంటుంది. 6C1 ఈజ్ ఈక్వల్ టు ఏది ఉంది నెక్స్ట్? 6C1 అంటే ఎంత వాల్యూ వస్తుంది మీకు? ఫార్ములా యూస్ చేసుకుని మీరు యాడ్ చేసుకోవాలి. ఓకే, సో నేను ఇది నెక్స్ట్ క్లాస్లో మీకు అర్థమయ్యేలాగా ఇంకొకసారి చెప్తాను. ఓకేయా? ఓకే ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ టీచర్స్, థ్యాంక్ యూ విద్యాశక్తి, thank you one and all. So we will continue the class in the next class. Okay, so I will continue with the same one. Okay, thank you one and all.